మమ్మీ? ల్యాబ్కి వెళ్ళిపోరు బాబు, నేను వచ్చేస్తాను. ఈడు మారుడు ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లా. చూసి నిన్న రోజులు పడిపోతుంది ప్రతిదీని. అన్నయ్య మీరు కాల్సీ మర్చిపోయారు. మర్చిపోయినా అవును. ఇచ్చే అనిత వస్తున్నాను. ఆడేవాడు నా బాయ్ ఫ్రెండ్. రే పడాలి సత్తిగా, మనం రిజెక్ట్ చేసింది కానీ మనల్ని రిజెక్ట్ చేసింది కానీ ఇలాంటి బొక్కస్ కడితే బుక్ అయిపోతూ ఉంటుందిరా. లోపల డ్యాన్సులే, కోయి డ్యాన్సులు. సమయానికి పదాలు గుర్తొచ్చి చావు నీ కాదయ్యా, నిబద్ధత అది ఉండాల. ఏటీలకు ఉందంటారు ఏటి? ఫుల్లుగా గీసుకొని రావచ్చును కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకండి రా. ఏం చేసినాను ఏంటి ఎగ్జామ్లో కూడా ఎలా గీస్తారేట్రా? ఎప్పటికి మారుతారా మీరు గోల కానీ. అయితే ఇప్పుడు ఏమంటారు సార్, ల్యాబ్కి ఎలా చేస్తున్నారా లేదా చెప్పేసి సూటిగా చెప్పండి. ఈ డొంక తేడా ఉన్నది ఎందుకు? ఏటి ఎలాగే ఉంటావేట్రా? ఎలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటా, నేను నాలానే ఉంటా. ఓరే ఏంద్ర అలానే వీడు దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియపోతే తెలియదని ఆడు ఒప్పుకోపోవటం. ఇలాంటి వాడు పాస్ అవుతాడా అని మీరు నన్ను అడుగుతాం, నేను ఓపికగా ఏంటాం. నేను చెప్పాను సార్ పాస్ అవుతానని, నేను చెప్పానా? ఏదో పెద్ద పాస్ చేసినట్టు. మనం పూనుకోపోతే ఇప్పటిదాకా సెమిస్టర్ దాటే దిక్కు లేదు. ఆ లెక్కన లెక్కైతే జీవితాంతం మన కాళ్ళు కడిగా నీళ్ళు ఎత్తిని చల్లుకోవాలా. ఏం మాట్లాడాడండి ఏడిది దేని గురించి? అయినా బ్యాచ్ అంటే ఇది కాదండి. 4 సంవత్సరాల ముందు ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్ అవి ఉండాలా. వీళ్ళంతా కూరలో కరేపాకు లాంటి వాళ్ళండి తీసి పక్కనే వేస్తామే. కరెక్ట్ మాస్టర్, మీరు చెప్పింది కరెక్ట్ అండి బాబు. ఒకవేళ కరెక్ట్ కాకపోయినా మీరు చెప్పారు కాబట్టి కరెక్ట్ అయి తీరుతుంది అంతే. నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. ఆయన ఏంటండి మీరు మరీను కరివేపాకులు ఏంటండి? ఈయన నవ్వుతూనే ఉంటాడు, పట్టించుకుంటూ పోతే మనం వదిలేయండి వదిలేయండిదే. రేయ్ ఎరా నా వల్ల కావట్లేదురా. ఈ ఎగ్జామ్స్ అయ్యే ఇంటర్నల్స్ అయ్యే మార్క్స్ నేను చేయలేను. గొప్ప తీసుకుంటారు డెసిషన్లు. ఇలా అయితే నా వల్ల కాదురా బాబు. రారా క్లాస్కి వెళ్దాం. ఏరు సార్ గుడ్ మార్నింగ్ సార్. వచ్చేద్దాం ల్యాబ్. రా తొందరరా. క్లాస్కి వెళ్దాం. దా వెళ్ళి నటించుకో. మీరే నటాలు నాకు రావు. మహా అయితే ఏమవుతుంది, పోతే పోతాం. పోనిస్తా మరి. సెప్టెంబర్ సప్లీకి నోటీస్ వచ్చింది, ఎగ్జామ్ కి ఫీజే ఇక కట్టండి. బాబు మళ్ళీ ఏం చేసినారా ఎగ్జామ్స్? ఫీల్ అవ్వకరా, మీదే మన నెల్లూరులా ఎన్నో అనేది ఇలాంటి ఎగ్జామ్స్. ఇంతవరకెన్నో రాసామనుకుంటే సరిపోదుగా, ఎంత రాస్తామో రాసేదాకా తెలియదుగా. బ్యాక్లాగ్స్ ఉన్నాయిలే అని గుర్తొస్తుంటే చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా. మనకెంతో సహజం ఎగ్జామ్ అంటే భయపడిపోవడం. ఇక సిలబస్ చూస్తే ఎవరెస్ట్ కన్నా ఎత్తైన శిఖరం. లైట్ లేరమావా ఏం చేస్తాం, ఇక స్లిప్ పెట్టేద్దాం. ఎగ్జామే అయ్యాక ఈజీగా పెక్కేద్దాం. ఊరి బావగైడు నువ్వు తెచ్చేరా, పేపర్లు చింపి స్లిప్ పెట్టేరా. ఎగ్జామినర్ కళ్ళు కప్పేరా, పాస్ అయ్యి డిస్టింక్షన్ కొట్టేరా. రానే వచ్చాయ్యా ఎగ్జామ్ రిజల్ట్స్, వెళ్ళే చూడాలయ్యా ఎన్నో ఏరియర్స్. మాస్టరు వీళ్ళకి అన్నీ అవుతాయంటారా? రిజల్ట్స్ వచ్చే ముందు రోజు పాస్ అవుతావా నాస్తో తెల్లారలేక ఊరు బాబు ఎన్ని ఆగిపోతారా అన్న భయంతో ఇలా ఆశకి భయానికి మధ్య 4 సంవత్సరాలు 8 సెమిస్టర్లు ఒక సర్కిల్లో పడి తిరుగుతుంటారండి. మనం తిరిగి వాళ్ళం కాదు, తిప్పి వాళ్ళం. తేడా లేదేంటి? ఎరా ఎన్నాగే వీడికి అవ్వదులేండి, వీడు పాతుకుపోయాడు గిన్నెస్ రికార్డు 10 సంవత్సరాలు చేస్తాడు ఇంజనీరింగ్. బాధపడకరా అబ్బాయి, ఇదంతా కామను. అయినా ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా. కొంచెం ఆలోచించు, తప్పుగా అనుకోక నేను ఇలా చెప్తున్నానని. అయినా మీరు బాగుపడితే ఫస్ట్ ఆనందంగా ఫీల్ అయ్యేది మేమేరా.
మీరు గొప్ప వాళ్ళు అవ్వాలి, ఎక్కడున్నా బాగుపడాలి. ఇంకోటి ఏంటంటే 4 ఏళ్ళు ఇంజనీరింగ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉండాలి కానీ అయిపోయిందిరా బాబు అన్నట్టు ఉండకూడదు కదరా. చూడండి, ఓకేనా? కాండం మీద నిండు తడిగే పంచ